యాకోబు సంతతి వారు చేసిన పాపమును బట్టే కదా అని మీకా 1:3 మనము 4 వచనాలు చూస్తాం. దానికి కారణం ఏంటి? ఎటువంటి పాపం చేసి ఉన్నాడు యాకోబు అని మనము ఆ లేఖనాల గురించి మనం ఆలోచన చేయాలి. రహస్యమైన పాపాలు, బాహ్యమైన పాపాలు, నిత్యము పాపము చేస్తూ దోషిగా నిలబడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు యాకోబు. ఆలోచన చేద్దాం. యాక్ట్స్ ఆఫ్ డిసీట్ అండ్ మ్యానిపులేషన్స్, taking the birthright, Jacob took advantage of his hungry twin brother Esau, trading a bowl of red stew to get his birthright. ఆకలితో వెళుతూ వాళ్ళన్న ఎర్రని ఆ యొక్క కాయగూర మరి వంటకమును ఆకలికి కావాలి అని అన్నప్పుడు మరి అది దొరకని పరిస్థితి ఎదురైనప్పుడు తన బర్త్ రైట్ని మరి ఏసావు అమ్ముకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఏసావు తన బర్త్ రైట్ని అమ్ముకున్నప్పుడు మోసము చేసి జ్యేష్ఠుడుగా నిలబడ్డాడు. ఆ ఎర్రని ఆ యొక్క వంటకము అన్నకు ఇచ్చి ఉంటున్నాడు. ఇది ఆదికాండంలో మనం చూడవచ్చు. 25, 27, 34. స్టీలింగ్ ద బ్లెస్సింగ్. తల్లి చిన్న కుమారుని బహుగా మిక్కిలి ప్రేమించి పెద్ద కుమారునికి అన్యాయం చేసి జ్యేష్ఠునికి రావాల్సిన ఆశీర్వాదము తండ్రి నుండి చిన్న కుమారునికి బదిలీ చేయించింది బలత్కారంగా, మోసముతో. అది మనము ఆదికాండంలో 27:18-24 వరకు చూడవచ్చు. స్టీలింగ్ ద బ్లెస్సింగ్. Jacob distinguished himself as Esau and lied directly to his blind father Isaac to steal the firstborn blessing. కాబట్టి వేట మాంసము కూర వండించి ఆహారమునకై తన యొక్క తండ్రి కోరిక మేరకు సిద్ధపరిచిన ఆ భోజనమును పెట్టుటకై ఆ యొక్క యాకోబు తల్లి వచ్చి వడ్డిస్తూ తన కుమారుని ఎదురుగా పెట్టి మాట్లాడించింది. తన కుమారుని యొక్క శరీరం అంతా తడివితే ఏసావు శరీరమే కానీ స్వరం మాత్రము కాదు. తండ్రి పార్షల్గా గుర్తించాడు, పూర్తిగా రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎందుకనగా తనకి కన్నులు లేవు కాబట్టి. తడివినప్పుడు ఏసావు రోమముల వలె ఆ యొక్క తోలును ధరించిన వాడుగా మోసము చేసి ఉన్నాడు. ఈ రోజున తండ్రిని మోసము చేసిన కుమారుడుగా మిగిలిపోయాడు యాకోబు. తల్లిదండ్రులను మోసము చేసేవారి లోకములు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున అబద్ధము ద్వారా, క్రియల ద్వారా, మోసపూరితమైన నటన కార్యక్రమముల ద్వారా ప్రణాళికబద్ధంగా తండ్రులకు తల్లులకు మోసము చేస్తూ ఉన్నారు బిడ్డలు. ఈరోజున ఆలోచన చేద్దాం. కాబట్టి మరి జ్యేష్ఠత్వము నమ్ముకున్నాడు ఏసావు. ఆ జ్యేష్ఠత్వమును తన యొక్క అన్నకు ఆకలి తీర్చుటకై ఆ ఎర్రని కూరనిచ్చి ఆ యొక్క జ్యేష్ఠత్వమును కొనుక్కున్నాడు యాకోబు. ఎంత దౌర్భాగ్యమైన మరి ఈ భ్రష్టత్వము ఆలోచన చేద్దాం. అదేవిధంగా మ్యానిపులేషన్. హీ యూజ్డ్ సెలెక్టివ్ బ్రీడింగ్ టాక్టిక్స్ టు ఇంక్రీజ్ హిస్ ఓన్ వెల్త్. తన యొక్క పశు సంపద పెంచుకోవడానికి కోసం ఆయన సెలెక్టివ్గా ఎటువంటి డిజైనింగ్ ఆ యొక్క సంతానము, ఆ గొర్రెలు ఉత్పత్తి చేయాలో ఆ విధంగా ఆ పిండము కట్టుటకై ఆ యొక్క డిజైన్ ప్రకారంగా ఆ యొక్క కొమ్మలను డిజైన్ చేసి నీటిలో వేసినప్పుడు అవి సూడు కట్టి అదే రకము
సంతానము ఉత్పత్తి చేసేవి. అవన్నీ కూడా యాకోబు యొక్క ఐశ్వర్యముగా, ఆ యొక్క సంపాదించిన కష్టార్జితముగా లెక్క పెట్టుకున్నాడు. ఆ విధంగా మ్యానిపులేట్ చేశాడు. అనగా ఇది కూడా మోసపూరితమైన ఆలోచనే. ఎంతో మరి సహజంగా పుట్టే విధానములో సహజముతో ఉత్పత్తి చేయవలసిన సంతానము కాక తన ట్రిక్కిష్ మైండ్తో ఆ సంతానము ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్తోనూ పిండము కట్టులాగున ఆ యొక్క గొర్రెల ఉత్పత్తి పెంచులాగున చేసి ఉన్నాడు యాకోబు. కాబట్టి ఇదంతా కూడా మోసపూరితమైన ఉత్పత్తే. ఈ మందలు కూడా ఆ విధంగా ఎక్కువ మొత్తములో అభివృద్ధి చెంది ఉంటున్నాయి. వాటినన్నీ పట్టుకొని తోలుకొని వచ్చేస్తున్నాడు మోసముతో. అందువల్ల ఆ యొక్క దారిలో ఏసావు కనబడినప్పుడు భయపడిపోయాడు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. తన యొక్క దాసుల్ని, భార్యను, బిడ్డలను, పిల్లల్ని, దాసదాసుల్ని అందరినీ పంపించినప్పుడు ఇకొక్కడే మిగిలిపోయాడు. కాబట్టి ఏసావు గుంపును ఎదుర్కొనుటకు ఏమాత్రం కూడా ధైర్యం లేని స్థితిలో యాకోబు వణికిపోతూ ఉన్నాడు. ఇక ఆ చీకటిన ఆయన ఒక్కడే మిగిలాడు. ఆదికాండం 32:9. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అని దేవుడొక్కడే ఆశ్రమై నా ప్రాణ భయమును తప్పించగలవాడా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా. హల్లెలూయా. గుర్తు చేస్తున్నాడు దేవుడిచ్చిన వాగ్దానమును. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, నేను పాత్రుడను కాదు, మోసపూరితమైన వాడను, నేను మోసగాడిని. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. కాబట్టి ముందు నా యొక్క భార్య, నా బిడ్డలు వెళ్ళిపోయారు, ఇక నేనొక్కడనే మిగిలిపోయాను. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని అతనికి భయపడుచున్నాను అని దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. హల్లెలూయా. అక్కడ ఆ రాత్రి పెనుగులాడుతూ ఉన్నాడు. తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏసావు కొరకు కానుక పంపించి ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. నేను అభాగ్యుడను ఆశీర్వాదమునకు. అయితే రాత్రంతా గడిపి ఉన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ యొక్క తుంటిని పట్టుకొని వదలకుండా వేలాడుతూ గోజాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆదికాండం 32:25-24 చూస్తున్నప్పుడు తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. కుంటివాడైపోయాడు, నరము వసిలింది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. యాకోబు అనగా మోసగాడు. అప్పుడు ఆయన అనగా దేవుడు
నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడితివి. పోరాడింది ఎవరితో? ఆ నరుడు రూపంలో ఎవరొచ్చారు? దేవాది దేవుడు. ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన వచ్చి ఉన్నాడు. నీ పేరేంటి చెప్పు? యాకోబు, నేను మోసగాడిని, మోసము చేసిన వాడనని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. హల్లెలూయా. కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా యాకోబును దేవుడు మరి ఇశ్రాయేలుగా మార్చి ఉంటున్నాడు. ఆయన వాగ్దానం ఆయన పక్షంగా నెరవేరుటకు ఎప్పటికీ సిద్ధంగానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి దేవుడు, ఆయనను దర్శించిన దేవుడు, యాకోబును ఆశీర్వాదకరంగా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలీయుడు అయిన ఈ యొక్క యాకోబు తన యొక్క పద్ధతి మార్చుకొని ఆశీర్వాదానికి కారకుడిగా మారాడు. అయితే అనేక మంది ఇంకా అంజులతోనే సాంగత్యము చేస్తూ పాపము చేస్తూ ఇంకా అక్కడ దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకుంటున్న వారుగా ఉన్నారు నా ప్రియమైన వారు. అందుకని దేవుని యొక్క ఉగ్రతతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నేను షోమ్రోనును చేనిలో ఉన్న రాళ్ల కుప్ప వలె చేసేదను, ఐశ్వర్యముతో తులతూగుతున్న ఆ యొక్క షోమ్రోనును నేను రాళ్ల కుప్పగా చేస్తాను అని దేవుని యొక్క కోపమును అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దానికి పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దాని చెక్కుడు ప్రతిమలు పగల కొట్టబడును, విగ్రహములు కూడా పాడు చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అవి వేశ్య అగు దాని జీతముగా మరలా ఇయ్యబడును అని. అనగా భయంకరమైన విగ్రహారాధన, ఆ యొక్క ఐడల్స్కి విగ్రహాలకు పూజ చేస్తూ వాళ్ళు విగ్రహారాధకులుగా మారిపోయి ఉన్న దానిని బట్టి దేవుడు ఆ యొక్క పట్టణాల్ని పాడు చేస్తాను అన్నాడు. దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు ప్రలాపించుచూ ఉన్నాను. ఎవరండి? మీకా భక్తుడు. దీన్ని చూచి ఆ విషయాన్ని విని ఆ ప్రభువు ఇచ్చిన ఆ యొక్క వాక్కును విని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు, ప్రలాపించుచూ ఉన్నాడు. దిగంబరిగా తను తాను నక్కలు అరిచినట్లు అరిచుచూ ఉన్నాడు. నిప్పు కోడి మూలుగుచూ ఉన్నట్టు మూలుగుచూ ఉన్నాను. యాకోబు పాపాన్ని బట్టి, వారి సంతతి పాపాన్ని బట్టి, వారి యొక్క జారత్వం విగ్రహారాధనను బట్టి, గర్విష్ఠులై దేవునికి విముఖత చూపిన విధానం బట్టి ప్రభు గొప్ప తీర్పులు చేయబోతున్నాడని తెలియచేసినప్పుడు మూలుగుతూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అయ్యో, అది మరణకరమైన గాయము. అవి యూదాకు తగిలి ఉన్నవి, నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చే ఉన్నాయి. ఎప్పుడో వస్తాయి అనుకుంటున్నారా? వచ్చే ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు 13 అధ్యాయాలు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు రాబోతున్న ఉగ్రత గురించి అప్పుడే ప్రవచన రీతిగా చెప్పి ఉన్నారు. అయితే అవి ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా ఉపద్రవములు రాలేదంటారా? ఇంకా మనమంతా క్షేమంగా ఉన్నామని అని అనుకుంటారా? ఇంకా ఈ ఆఖరి క్షణాలు ఇంకా రాలేదు, మనము కడవరి కాలంలో లేము అనుకుంటున్నారా? నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క భయంకరమైన ఈ నాశనము, ఉపద్రవాలు ఇవన్నీ కూడా మనల్ని అలుముకుంటూ ఉన్నాయి, మన చుట్టూ ముట్టుతూ ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఇప్పటికైనా మనము కళ్ళు తెరవలసిన వారమే ఉన్నాము, నిద్ర మేల్కొనవలసిన వారమే ఉన్నాము, నిర్జీవ క్రియల నుంచి బయటికి రావాల్సిన వారమే ఉన్నాము. మన యొక్క లంచగొండితనాలు, వ్యభిచారాలు, కామ వికార చేష్టలు, సెల్ఫిష్నెస్, తిండిబోతులమై మత్తులమై పడి ఉండుట మానివేయవలసిన వారమే ఉన్నాము. మనము కేకలు పెడుతూ దేవుని సన్నిధిలో గోజాడవలసిన వారమే ఉన్నాము. ఉపవాసాలుంటూ బూడిద రాసుకొని దేవుని సన్నిధిలో గోనె పట కట్టుకోవలసిన వారమే ఉన్నాము. నా ప్రియమైన వాళ్ళారా,
ఉపవాస దినానికి ఎవరు చేరలేదు, రాలేకపోతున్నారు. ప్రార్థించుటకు అందరూ కూడా బిజీ అని చెప్తున్నారు. అయ్యో, సమాజం అంతా కలిసి మోకరించి ప్రార్థించవద్దా? ఉపవాసమును ప్రతిష్టగా చేయవద్దా? ఆలోచించేద్దాం. ఈ రోజున ఎంత భయంకరమైన రోజులు మనం ఉన్నాం. నిర్లక్ష్యము నిమ్మకు నీరు ఎత్తనట్టుగా వారు జీవిస్తూ ఉన్న విధానం బట్టి దేవుని యొక్క ఉగ్రత, ఆ యొక్క ప్రసవ వేదనకు ఆ యొక్క తల్లి ఎటువంటి భయంకరమైన నొప్పులతో ల్యాండ్ అవుతుందో, కేకలు వేస్తుందో, ఆ విధంగా మనకు కూడా ఇటువంటి ఉగ్రత రాబోతూ ఉంది. మనము సరి చేసుకుంటేనే, సమయం ఉండగానే మనం సరి చేసుకుంటేనే సరి, లేదనంటే మనము చాలా భయంకరమైన చిక్కులోని చిక్కబడతాము. ఆలోచన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దయచేసి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో దీనులమై పశ్చాత్తాపడి మన హృదయాలను కడుక్కుందాము. ప్రభు మనకు సహాయం చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.